ఓటింగ్ ఎప్పుడు రూరల్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓటింగ్ శాతం గురించి కాదు, నియోజకవర్గాలు ఓవరాల్గా రూరల్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రూరల్ ఎక్కువ ఉంటాయి. రెండవది అర్బన్లో కూడా రూరల్ సెక్షన్స్ ఉంటారు. ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు, అవును, లేకపోతే పూర్ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ అనే చోట్ల ఒకటే ఉంటారు. సో వాళ్ళు కూడా ఆ కోణంలోకి వస్తారు. నేను అనేది నియోజకవర్గాల డివిజన్ అంటున్నాను. యా రూరల్లో 175లో ఒక 90 రూరల్లో నియోజకవర్గాలు ఉంటాయా, లేకపోతే ఒక 80 ఎన్నో అర్బన్ ఉంటాయా, ఆ టైప్లో ఏమన్నా ఎప్పుడన్నా చూడాలి. రూరల్ ఎక్కువ ఉంటాయి, రూరల్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత సెమీ అర్బన్ ఇట్లాంటివి కూడా కలుపుకుంటే కొంచెం 60-40 అట్లా. సో ఓట్ బ్యాంక్ శాతం అయితే రూరల్ క్రియాశీలకంగా మారుతుంది. అంతే, రూరల్ క్రియాశీలం అవుతుంది ఎక్కువ సార్ రూరల్ ఓటింగ్. అందుకనే మీరు చూస్తే అసలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మున్సిపాలిటీలకు వచ్చేసరికి కొంచెం తేడా వస్తుంటుంది. కొంచెం ప్రతిపక్షాలకు 50% వస్తాయి. అవును, కానీ ఎస్టాబ్లిష్మెంట్కు పంచాయతీలు ఇవన్నీ మీరు బెంగాల్లో సిపిఎం 35 ఏళ్ళు పాలించినప్పుడు కూడా పంచాయతీల్లో 80%-70% కూడా వాళ్ళకి వచ్చేవి. అదే మీకు కలకత్తా మెట్రోపాలిటన్ ఇట్లాంటి చోట కొంచెం ప్రతిపక్షానికి యాంటీ ఎస్టాబ్లిష్మెంటు, అంటే వ్యాపార వర్గాలు, బిల్లులు, లెక్కలు, ఉద్యోగులు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇట్లాంటివి అర్బన్లో ఎక్కువగా ఉంటాయి. రోడ్లు ఇవన్నీ. సో జనసేన ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి ఏంటన్నది మోదీ గారిని కలిసిన తర్వాత, ఢిల్లీ ప్రయాణం తర్వాతే ఏదన్నా క్లారిటీ వచ్చింది. లేదు, ఆయన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అవి ఆయనకు స్థిరంగానే ఉన్నాయి. తెలుగుదేశము ఇప్పుడు అది తేలకపోతే ఇది తేలదు, ఇది తేలకపోతే ఈయనైతే వెళ్ళడం ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళి తన ఎగ్జిస్టెన్స్ కూడా ఇది కూడా చూపించుకోవాలి కదా. ఎంతసేపటి చంద్రబాబు వెళ్ళి మాట్లాడొచ్చాక చిన్న తమ్ముళ్ళలాగా ఫాలో అవటం కాదు కదా. తను కూడా వెళ్ళి, రెండవది పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడని కాదు, ముందు ఆయన అభిమానులు, ఆయన పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది రెస్పెక్టబుల్ స్టాండింగ్ అండ్ ప్లేస్ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా నడ్డా, అట్లీస్ట్ బీజేపీ ముందు. ఇప్పుడు ముగ్గురు భాగస్వాములు అన్నప్పుడు ఒక ఆయన అన్నీ నిర్ణయిస్తాడనేది ఎలా కుదురుతుంది? ఆ పరిస్థితి కాదు కదా ఇక్కడ. రెండోది పవన్ కళ్యాణ్ అంత ఇన్సిగ్నిఫికెంట్ క్యాండిడేట్ కాదు, అప్రధానమైన వ్యక్తి కాదు. ఆయనకి సీట్లు వచ్చి ఉండొచ్చు, ఓట్లు వచ్చి ఉండొచ్చు, లేదు ఓడిపోయి ఉండొచ్చు. ఏమైనా ఓడిపోయినా కానీ ఆయన పవర్ స్టారే కదా. అవును, ఓడిపోయాడు కాబట్టి అదొకటి ఉంటుంది. ఓడిపోయినా పవర్ స్టార్, ఆయన చూడడానికి జనం వస్తారు కదా ఇప్పటికి కూడా. కాబట్టి సార్ ఏంటి షర్మిల గారు డైరెక్ట్గా రోజా మీద నేను ఒక బాణం ఎక్కువ పెట్టాడు నాగర్లోని. పండాలంటే ఆ మాత్రం అట్లాంటివి పడాలి కదా. ఆవిడ మాట్లాడింది అంటే ఐరన్ లెగ్ అని కూడా ప్రస్తావించిన సందర్భం, మా తండ్రి గారిని పంచి లోడ తీస్తాను అని చెప్పి మాట్లాడేవని చెప్పి అంత డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారండి. షర్మిల యూఎస్పీ ఆ విధంగా దాడి చేయడం, సమాధానం ఇవ్వటము, తిప్పికొట్టడం అని ఆమె భావిస్తున్నారు. వాస్తవంగా మహిళలు ఒకరినొకరు ఇలా అనుకోవటం కూడా, అది కూడా ఇప్పుడు వచ్చిన అదే మీరు ఇందాక ప్రస్తావించిన దాని గురించి ఇది తీసుకొచ్చారు. నిజంగానే నిన్న మేము న్యాయమూర్తులు, సంపాదకులు, తర్వాత వీళ్ళందరితో ఒక సమావేశం జరిగింది.